श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण श्री कृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सत्यव्रतं सत्यपरं त्रिसत्यं सत्यस्य योनिं निहितं च सत्ये सत्यस्य सत्यं मृतसत्यनेत्रं सत्यात्मकं त्वां शरणं प्रपन्नाः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। श्रीकृष्ण शरणं मम। 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 वृंदावन विहारी लाल की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं ఏకాదశ స్కందం భాగవతమునకు హృదయమని చెప్పబడేటువంటి ఆశ్రయ స్కందమని చెప్పబడేటువంటి ముక్తి స్కందం అని పిలువబడేటువంటి ఈ 11వ అధ్యాయమునకు గడిచిన సత్సంగంలో మనము ప్రవేశించాము. దీనిలో ముఖ్యముగా వసుదేవుడు, శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క తండ్రి గారైన వసుదేవుడు నారదులను ఈ విధంగా ప్రశ్నించాడు. ఎలా మనుషుడు ఈ సంసార చక్రములో నుంచి, జనన మరణ చక్రములో నుంచి తప్పించుకోగలడు? ఏది మనుషుడికి శ్రేయస్కరమైనటువంటిది అని ప్రశ్నిస్తే అది నాకు బోధించండి అని అడిగాడు. అప్పుడు నారదులు వారు నేరుగా ఆయన ఉపదేశం చేస్తున్నట్లుగా కాకుండా నువ్వు అడిగినట్లుగానే ఒక సమయంలో నిమిచక్రవర్తి, విదేహ దేశమునకు చెందినటువంటి రాజు నిమిచక్రవర్తి ఆయన యజ్ఞశాలకి ఇచ్చేసినటువంటి 9 మంది నవయోగీశ్వరులు, ఋషభదేవుని యొక్క పుత్రులైనటువంటి 9 మంది మహాపురుషులు అక్కడ ప్రత్యక్షమైనారు అనుకోకుండా, దేవవశాత్. అప్పుడు వాళ్లను
ఆ నిమిషక్రవర్తి నీలాగా ఇలాగే అడిగాడు. ఆయన ఏమడిగాడో, వాళ్ళు ఏమి ప్రశ్న సమాధానం చెప్పారో ఆ వృత్తాంతాన్ని నీకు వినిపిస్తాను విను అని నారదుల వారు వసుదేవుడికి చెప్పడం మొదలుపెట్టారు. ఆ 9 మంది ఋషుల యొక్క పేర్లను మనము విన్నాము గడిచిన సత్సంగంలో. అడిగినటువంటి ప్రశ్న, విదేహరాజా విదేహ ఉవాచ, దుర్లభమైనటువంటి మనుష్య జన్మలో అది కూడా ఈ దేహం అనేటువంటిది క్షణభంగురం. ఎంతసేపు ఇది జీవిస్తుందో, దీనికి ఎంత ఆయుష్ అనేది ఎవరికి తెలియదు. కాబట్టి మీ దగ్గర నుంచి నేను విని తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు వైకుంఠ నాథుడికి ప్రియమైనటువంటి వాళ్ళు మీరు అని చెప్పి, ముఖ్యముగా ప్రశ్న ఎక్కడున్నదంటే, అత ఆత్యంతికం క్షేమం పృచ్ఛామో భవతో నఘాః సంసారేస్మిన్ క్షణార్ధేపి సత్సంగస్యేవధిర్నృణాం. ఆత్యంతికమైనటువంటి మనుషులకు ఆత్యంతికమైనటువంటి క్షేమమునిచ్చేటువంటిది మీలాంటి సత్పురుషుల యొక్క సాంగత్యము. కాబట్టి నేను కలిగినటువంటి నా అదృష్టాన్ని నేను సరిగా వినియోగించుకుంటాను. మీ దగ్గర నుంచి అడిగి ఏమి తెలుసుకోవాలో అది నేను అడుగుతాను అని చెప్పి, ధర్మాన్ భాగవతాన్ బ్రూత. భాగవత ధర్మం అంటే ఏమిటి చెప్పండి నాకు. ఏది నశ్రుతయే శమం, ఏది వినటం వలన మనుషుడికి క్షేమం కలుగుతుందో. యైహి ప్రసన్నః ప్రపన్నాయ, దేనిని వినటం వలన ఒక భక్తుడు భాగవతుడు పరమ భక్తుడైనప్పుడు ఆ భగవంతుడికి సంతోషం కలుగుతుందో, అటువంటి ఆ భాగవత ధర్మమును నాకు చెప్పండి అన్నాడు. ఆ తర్వాత ఇలా అడగగానే మొదటి ఋషి, ఎవరు మొదలు ఎవరు చివర ఎవరు ఆరంభించాలో కానీ కవి అనే ఆ నవయోగులలో ఒకరు మాట్లాడటం, ఉపదేశించటం మొదలుపెట్టారు. కవిరువాచ, మన్యే కుతశ్చిద్భయమచ్యుతస్య పాదాంబుజోపాసనమత్ర నిత్యం ఉద్విగ్నబుద్ధేరసదాత్మభావాద్ విశ్వాత్మనా యత్ర నివర్తతే భీః. ఏది తెలుసుకొనుట వలన మనుషుడికి ఆత్యంతిక క్షేమం కలుగుతుంది, భయం నివృత్తి ఏర్పడుతుంది, సుఖప్రాప్తి వస్తుందని నువ్వు అడిగావు కదా, ఓ రాజా విను అని చెప్పి కవి అనే ఆయన ఋషి మొదలుపెట్టారు చెప్పటం. కవి అంటే అర్థం అండి జ్ఞాని అని అర్థం. కవి అంటే జ్ఞాని అని అర్థం. అంటే జ్ఞానమును పొందినవాడు, భగవద్జ్ఞానము తెలిసినవాడు, అనుభవంలో ఉంచుకున్నవాడు కవి. జ్ఞాని భగవంతుడికి చాలా అతి సన్నిహితుడు, అతి ప్రియమైనటువంటి వాడు అని చెప్పి భగవద్గీతలో జ్ఞాని నాకు ఆత్మతో సమానం, నేనే జ్ఞాని నేను ఒకటే, జ్ఞాని నైవతు ఆత్మేవ, ఆత్మవు జ్ఞానం, ఆ జ్ఞాని ఆత్మ రెండు ఒకటే. అంటే నా ఆత్మ ఆ జ్ఞాని యొక్క ఆత్మను నేను అని చెప్పి జ్ఞానమునకు సమమైనటువంటిది మరొకటి లేదని భగవద్గీతలో భగవంతుడు చాలా పొగుడుతూ చెప్పాడు జ్ఞానం గురించి. అటువంటి జ్ఞానమును చెప్తున్నటువంటి పేరు కలిగినటువంటి ఈ ఋషి ఏం చెప్తున్నారంటే, భక్తి అంటే ఏమిటి చెప్తున్నారు, ఆ భక్తి వలన భయము పోతుందని చెప్తున్నారు. మనుషులు ఈ లోకంలో అనిత్యమైనటువంటి ఈ దేహమునికి సంబంధించినటువంటి బంధములు, సంబంధములు, వీటన్నిటిని పెట్టుకొని అన్ని వేళలా భయపడుతూనే ఉంటాడు.
చూడండి, భయము ఏదో ఒక విషయం గురించి మనకు భయం ఉంటూనే ఉంటుంది. పోయిన సత్సంగంలో నేను భర్తృహరి గారు రాసినటువంటి సుభాషితాన్ని 9 రకాలైనటువంటి భయములు ఆయన చెప్పి చివరికి వైరాగ్యమేవ అభయం అని చెప్పినది నేను గుర్తు చేశాను. కాబట్టి ఇటువంటి మనుషుడికి ఆ శ్రీకృష్ణుడిని ఆయన పాదపద్మాలను సేవిస్తూ ధ్యానిస్తూ ఉండటమే, ఉపాసిస్తుండటం వల్లనే భయము తొలగిపోతుంది అని చెప్పి మొదట సూచన. కాబట్టి అలాంటి భక్తి, భగవద్ధ్యానం, భగవచ్చింతనం సకల విధములైన భయములను పోగొడుతుంది. వేరే లోకంలో ఇంకే మందు ఏది కూడా మనకు అంతటి ఫలమునివ్వదు అని చెప్పి, ఏ వై భాగవతా ప్రోక్త ఉపాయాహ్యాత్మలబ్ధయే అంజః పుంసామని మవిదుషాం విద్ధి భాగవతాన్ హితాన్. ఎందువలన నేను ఇలా చెప్తున్నానంటే, ఓ రాజా విను, భగవంతుడే ఈ విషయాన్ని చెప్పాడు. ఇది నేను సొంతముగా చెప్పేటువంటిది కాదు. ఎందుకంటే జ్ఞానులు తేలికగా ఆ భగవత్ స్వరూపమును ధ్యానించి ఉపాసన చేసి ఎట్లా భగవద్గీతలో భగవంతుడు అనేక రకాలుగా చెప్పాడు, ఆయనే బోధిస్తాడు. అలా భగవంతుడు బోధించినటువంటి ఆ ధర్మములు ఏవైతే ఉన్నాయో, అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః. భాగవత ధర్మములంటే అండి, భాగవతం చెప్పటమో, భాగవతులు అని పిలిపించుకోబడటమో, లేక ఊర్ధ్వపుండరీకం ఆ వైష్ణవులు పెట్టుకునేటువంటి ఆ నామములు చిహ్నములు పెట్టుకోవటమో, దాని వలన భాగవతము ధర్మం అని చెప్పాం. అవన్నీ బాహ్యమైనవి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాబట్టి ఏదైతే భగవంతుడు చెప్పాడో భాగవత ధర్మములని, అవే నిశ్చయముగా భాగవత ధర్మములని తెలుసుకోవాలి. అవి ఎక్కడ చెప్పాడు అంటే భగవద్గీతలో చెప్పాడు, వేదంలో చెప్పాడు, వేద అంతములో చెప్పాడు. కాబట్టి ఆ క్వాలిటీస్ గురించి, గుణములు కానీ, భాగవత ధర్మాలంటే బాహ్యమైనటువంటి ఆచారములు కాదు, మనసులో ఉండేటువంటి గుణములు. అందుకనే భగవద్గీత అంతా కూడా మనం చదువుతూ వచ్చామంటే, ఇక్కడ కూడా తర్వాత మనం ఉద్ధవగీత చూడబోతున్నాం. ఈ నవయోగుల ఉపాఖ్యానంలో కూడా మనకు కొన్ని తెలుస్తాయి. ఎక్కడ కూడా భగవద్గీతలో ముఖ్యముగా భగవంతుడు ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ నామాన్ని చెప్పాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏ తీర్థములో స్నానం చేయాలి, ఇవన్నీ ఏమీ చెప్పలేదు ఒక్కచోట కూడా. ముఖ్యమైన అధ్యాయమైనటువంటి 12వ అధ్యాయం భక్తి యోగం అయినా కూడా అక్కడ కూడా భగవంతుడు అన్నీ ఆ భక్తుడు, భాగవతుడు అనేటువంటి వాడి యొక్క హృదయంలో, మనసులో ఉండేటువంటి గుణాలు చెప్తున్నాడు. కాబట్టి గుణతః భాగవతుడు అవుతాడు, గుణతః బ్రాహ్మణుడు అవుతాడు. కులము చేతనో బాహ్య చిహ్నముల చేతనో ఒకడు భాగవతుడో బ్రాహ్మణుడో భక్తుడో అవలేడు. బాగా అర్థం చేసుకోవాలి. అవి చాలా భగవద్గీతలో చెప్పబడినాయి. ఉదాహరణకే నేను ఇప్పుడు అది చెప్పాను మీకు, అద్వేష్టా సర్వభూతానాం. ఇక్కడ కూడా వీళ్ళు చెప్తారు అవన్నీ. కాబట్టి నేను వాటి అర్థాన్ని ఇప్పుడు ఇక్కడ చెప్పను, గుర్తు చేశానంతే భగవద్గీతలో ఇలా చెప్పబడిందని. కాబట్టి అవిట ఆ తర్వాత ఏమంటున్నారంటే, యానాస్థాయ నరో రాజన్ ప్రమాద్యేత కరిహిచిత్ ధావన్నిమీల్య వా నేత్రే నస్ఖలేన్న పతేదిహ. ఎవరైతే ఆ భగవంతుడి మీద అంతటి నమ్మకంతోటి, శ్రద్ధతోటి ఈ భాగవత ధర్మాలను, భగవంతుడు చెప్పిన భాగవత ధర్మాలను అనుసరిస్తాడో అతడికి ఇంక ఎటువంటి భయము, లోకములో పీడలు కలగవు, విఘ్నములే ఉండవు. ఈ ధర్మాలను అనుసరించే విషయంలో కళ్ళు మూసుకొని నువ్వు పరిగెత్తినా కూడా కింద పడవు అని ఒక ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. కళ్ళు మూసుకొని పరిగెట్టినా కూడా కింద పడవు అంటే అర్థం ఏమిటి? కళ్ళు మూసుకొని పరిగెడితే ఏం కింద పడడం, దేనికైనా తట్టుకొని అంటే
అజ్ఞానం అనే అంధకూపంలో నువ్వు పడవు. అజ్ఞానం అనేదే కదా మనకు చీకటి. ఆ అజ్ఞానం వల్లనే కదా ఈ దేహం నేను అనుకుంటున్నాం. ఆ అజ్ఞానం చేతనే కదా ఇది నా వాళ్ళు, ఇది నాకు చెందినదని తాపత్రయం ఆశపడుతున్నాం. కాబట్టి అజ్ఞానమే మూల కారణం కాబట్టి, అజ్ఞానము చీకటికి చిహ్నము కాబట్టి, అందుకని పరిగెట్టినా కూడా అంటే నువ్వు వీటిల్లో ఏదో కొంచెం అనుసరించినా కూడా ఇంతకుముందు నువ్వు ఎంతటి పాపాలు చేసినటువంటి ఎటువంటి మనుషులైనా కూడా ఆ భాగవత ధర్మాలను 1-2 నువ్వు అనుసరించడం మొదలుపెట్టినా కూడా నువ్వు రక్షించబడతావు, నువ్వు ఒడ్డెక్కగలవు. కాబట్టి ఏ కారణముగా కూడా నువ్వు దిగజారిపోవు, పతితుడవు కావు. అంటే ఏం చెప్తున్నారంటే దీంట్లో సందేహపడద్దు. నేను చెప్పబోయే ఈ విషయాలు ఇవి భాగవత ధర్మాలు, ఇవి భగవంతుడే బోధించినవి. వీటిని అనుసరించుట వలన మనుషుడికి ఆత్యంతికమైనటువంటి క్షేమం, రక్షణ, శాంతి, సుఖము ఏర్పడతాయి అని చెప్తున్నారు. తర్వాత చూడండి శ్లోకం మనకందరికి బాగా పరిచయం ఉన్నటువంటి శ్లోకం, మెజారిటీ. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వానో శ్రుతస్వభావాత్ కరోతి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయేతత్. ఇది షోడశోపచార పూజ. భగవంతుడికి పూజ ఆరాధన చేసిన తర్వాత చివరలో భగవంతుడి దగ్గర చెప్తాం. దీంట్లో మనం సాధారణంగా చెప్పేటువంటి దానికి ఇక్కడికి ఒక చిన్న 2 అక్షరాలే భేదం ఉన్నది. ఏమిటంటే అక్కడ నేను అని ఇండివిజువల్గా సింగులర్ పర్సన్ చెప్తాం. కాయేన వాచ మనసేంద్రియైవ బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి. ఇంకా ఇక్కడ కరోతి అంటే ఎవరెవరైతే అని అర్థం. కరోతి అక్కడ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. మీ కూడా తర్వాత సింగులర్ ఫస్ట్ పర్సన్ అయింది. కానీ ఇక్కడ సమర్పయేతత్ అంటే జనరల్గా అందరూ చెప్పవలసినది, తెలుసుకోవలసినదని. అంటే ఏంటి అర్థం ఇక్కడ? కర్మయోగం చేస్తున్నా కూడా అదే భక్తి యోగం, అదే ఆరాధన. దానిని 3 దృష్టిలో మనం చూడాలి, 3 యాంగిల్స్లో చూడాలి. ఒకటేమిటి? కాయేన అంటే శరీరము చేత, వాచ మాటలు, భాష చేత, నోరు నాలుక ఉంది కదా చేత, మనస్సు చేత. మనస్సుకు సంబంధించినటువంటి ఇంద్రియాలు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా కలిపేసుకుంటాం. కాబట్టి మనస వాచ కర్మణ, కాయిక వాచిక మానసిక, ఈ 3 పనులు వ్యవహారంలో కూడా మనం ఈ 3 ఇన్స్ట్రుమెంట్స్ని వ్యవహారంలో కూడా మనం ఉపయోగించాల్సిందే. కానీ ఆ ఉపయోగించేటప్పుడు అవన్నీ ఈశ్వర ఆరాధనగా అనుకుంటూ నువ్వు శరీరంతో పనులు చేసావంటే, నువ్వు చెప్పే మాటలు, నువ్వు బోధించేవన్నీ కూడా ఆ భగవంతుడికి చెప్తున్నటువంటి మంచి మాటలే అని చెప్తూ ఆ భావనతోటి, లేక జపమో నామమో సంకీర్తనముగా ఎక్కువసేపు చెప్పడం చేసి, మనసులో వచ్చే ఆలోచనలన్నీ కూడా మనకు కంట్రోల్ లేకుండా చెడు ఆలోచనలు వస్తున్నా కూడా వాటిని అన్నిటిని కూడా భగవంతుడికి సమర్పిస్తూ, నావి కావు ఇవన్నీ, ఈ చెడు ఆలోచనలు వచ్చినా కూడా వాటిని నేను సాక్షిగానే చూస్తుంటాను కానీ వాటికి ముఖ్యత్వం ఇవ్వను, అవి కూడా భగవంతుడి పాదాలకి సమర్పించటం. వీలైనంత వరకు ఆ మనస్సులో మంచి ఆలోచనలు, మంచి భావాలు, సద్భావములు ఉంచుకునేట్లుగా ప్రయత్నం చేయాలి. 100% ఎవరికి సాధ్యము కాదండి. మొదటలో ఎంత ప్రయత్నం చేసినా కూడా 100కి 100 పాళ్ళు ఆ మనిషి అన్ని సద్భావనలే ఉంటాయని ఇది గ్యారెంటీగా చెప్పాం. ఎందుకంటే మనస్సు అనేటువంటిది పోన జన్మలో ఉన్నటువంటి వాసనలు కూడా కొన్ని ఈ థాట్స్ రూపంలో వస్తూ ఉంటాయి.
అక్కడ ఏమిటంటే అన్నిటినీ ఈశ్వరుడికి సమర్పించేటువంటి ఒక బుద్ధిని మాత్రం మనం అలవరుచుకోవాలి. అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడింది. సో ఇక్కడ కాయ వాచ మనస ఇంద్రియ బుద్ధ్య ఓకే ఆత్మన ఇది జీవాత్మ భావంతో నాకు తెలియక ఏదైతే అన్ని స్వభావము చేత నా అదే వచ్చింది చూడండి. ఓకే అనుసృత స్వభావాత్ కొన్ని స్వభావపూర్వకంగా చేస్తుంటాం. అందుకనే ఒక్కొక్కళ్ళ స్వభావం ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్కళ్ళు మాట్లాడే తీరు ఒక రకంగా ఉంటుంది. ఆ స్వభావం అంటే ఏమిటి? అనేక జన్మలకు ముందే మనస్సులో ఏర్పడినటువంటి వాసనా సంస్కారములను స్వభావం అంటాం. ఈ రోజుల్లో చెప్పాలంటే సైన్స్లో జీన్స్, క్యారెక్టర్స్, హెడిటరీ ఇట్లా అంటారు. కానీ శాస్త్రం ఏమిటంటే వాటిని మనసులో ఉన్నటువంటి మనోవాసనలు, ఇంప్రింట్స్, సాఫ్ట్వేర్ పోయిన జన్మలోనే మనం తయారు చేసి పెట్టుకున్నటువంటివి, అది కొంచెం కొంచెం ఇక్కడ పనిచేస్తుంటుంది. ఏంటి ఈ శ్లోకంలో అర్థం? చివరికి ఏదేదైతే నేను చేస్తానో ఓకే సకలం అన్నీ కూడా సకలం ఆ నారాయణుడికే భగవంతుడికే సమర్పించాలి. చూసారా, చాలా చక్కటి ఉపదేశం. ఇది ఒక్కటే చక్కగా ప్రాక్టీస్ చేయటం మనం మొదలుపెట్టామంటే మనలో తప్పకుండా మార్పు వస్తుంది, మన జీవితంలో మార్పు వస్తుంది, మన భక్తిలో ఎదుగుదలకు తెలుస్తుంది, మనము ఆధ్యాత్మికము కూడా ముందుకు వెళుతాం, పురోగతి చెందుతాము. ఈ విషయాన్ని మనసులో పెట్టుకొనే ఒక పక్కన కర్మయోగముగాను ఉపాసన భక్తి యోగముగాను చెప్తూ దానిని జ్ఞానమునకు మళ్లించుటకు మానసిక శివ మానస పూజ అనే స్తోత్రములో శంకరాచార్యులు వారు చాలా చక్కగా రాశారు. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాత్ శరీరం గృహం పూజాతే విషయో భోగరచన నిద్ర సమాధి స్థితి. నేను ఈ శరీరమే ఆత్మకు గిరిజ మతి అంటే ఈ మనస్సు అనేటువంటిదే ఆత్మ, నువ్వు ఈ గిరిజ అనేటువంటిది ఈ మనస్సు, సహచరులు ఎవరు? ప్రాణములు. ఇట్లా నేను ఇంట్లో చేసే ఈ పనులన్నీ కూడా నీ ఉపచారాలే. నేను నడుస్తుంటే ఇదంతా ప్రదక్షిణమే. నడిచేది ఎట్లా ప్రదక్షిణం అవుతుంది? నువ్వు వాకింగ్ చేస్తున్నా కూడా భగవన్ నామం చెప్తూ భగవత్ స్మరణం చేస్తూ చేసావంటే నువ్వు పార్కులో వాకింగ్ చేసినా కూడా గుడి ప్రదక్షిణం చేసినట్లే. అట్లా అని చెప్పి గుడికే వెళ్ళొద్దని చెప్పట్లేదు, గుళ్ళకి వెళ్ళాలి, గుళ్ళో కూడా ప్రదక్షిణం చేయాలి. కానీ భావన ఇట్లా ఉంటే నడిచేదంతా కూడా నిద్రపోతున్నాను అదే సమాధి స్థితి అని చెప్పి ఆయన చక్కటి శివమానస పూజ 5 శ్లోకాలు రాశారు. దాంట్లో కూడా చివర్లో కరచరణ కృతం వా కాయజం మానసం జ శ్రవణనయనం జ వా మానసం వాపరాధం. ఒకవేళ నేను ఏదైనా అపరాధం తప్పులు చేస్తే మనసు చేత, ఇంద్రియముల చేత, వాక్కు చేత అవన్నీ కూడా అదన్నిటిని కూడా నువ్వు క్షమించాలి అని చెప్పి దాంట్లో కూడా ఆ స్తోత్రంలో చివరిలో చెప్పబడింది. తర్వాత వచ్చే శ్లోకంలో ఏం చెప్తున్నారంటే భయం ద్వితీయాభినివేశత స్యాద్ ఈషాదపేతస్య విపర్యయో స్మృతి తన్మాయయాతో భుద ఆభజేత్తం భక్తైకయేషం గురుదేవతాత్మా. ఈ శ్లోకము ఈ తర్వాత వచ్చే శ్లోకం అండి అద్వైత విషయం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ద్వైతము భక్తిని గురించి చెప్తూ మొదట భగవంతుడిని అన్ని చోట్ల చూడు, ఆరాధించు, అన్ని భగవంతుడిగా భావించని చెప్పి ఈ మనుషుడికి 2 అనేది ఉన్నంత వరకు భయం ఉంటూనే ఉంటుంది. భగవంతుడిని కూడా నువ్వు రెండో వాడుగా, నేను వేరుగా అనే ద్వైత భావం ఉన్నంత వరకు ఆ భయం ఉంటూనే ఉంటుంది. భగవంతుడిని గురించి మనం భయపడతాం, భయపడాలి మొదట్లో. ఓకే, ఐఎమ్ గాడ్ ఫియర్డ్ పర్సన్, మంచిదే అది.
కానీ ఎంతకాలం భయపడుతుంటావు? దేవుడు కళ్ళు పొడుస్తాడు, లేకపోతే నాకు కష్టాలను ఇస్తాడు. ఆయనేమివ్వడు, ఆయన ఎవరి కళ్ళు పొడవడు. అందుకని నాగదేవత కోపం, తర్వాత శని దేవత నా మీద కోపం, ఆ గ్రహం ఇట్లా ఈ గ్రహాన్ని చూస్తున్నది, ఇవన్నీ కూడా మనము ఆ రెండు ఉన్నాయి. నేను వేరు, అవన్నీ వేరు. నేను వేరు, దేవుడు వేరు అని అనుకున్నంత వరకు ఉంటాయి అవి. కాబట్టి ఈయన వెంటనే ఇక్కడ అద్వైత విషయాన్ని చెప్తున్నారు. భేదం అనేది లేదు. భయం ద్వితీయాభినివేశాత్. చూడండి, ఉపనిషత్తు కూడా ఇదే మాటని చెప్తుంది. ద్వితీయాద్వై భయం భవతి. కాబట్టి అజ్ఞానంతో ఎవరైతే అసలు భగవద్భక్తే లేదనుకోండి, ఆ భగవద్భక్తి కూడా ఇట్లా భయముతో కూడినటువంటిది, బేరము మాట్లాడేటువంటి భక్తిగా లేకుండా ఉంటే పర్వాలేదు. లేకపోతే ఏమవుతుందంటే వీడికి దేహాభిమానం ఉంటుంది, జీవాభిమానం ఉంటుంది, తర్వాత శత్రువులు మిత్రులు ఇనే భేదాలు ఉంటాయి. ఇవన్నీ సత్యమని అనుకుంటుంటాడు, వాటి వలన కష్టపడుతుంటాడు, దుఃఖపడుతుంటాడు. కాబట్టి ఇవన్నిటిని వదిలేసి ఆ భయమంతా పోవాలంటే మొదట ఈశ్వరుడికి నువ్వు శరణాగతి చేయాలి. ఆ తర్వాత ఆ ఈశ్వరుడే ఇక్కడ ఈ శరీరంలో ఆత్మరూపంలో నేను నేను అంటూ జీవుడిగా ఉన్నది కూడా ఆ ఈశ్వరుడే అని గ్రహించాలి. అది గ్రహించాలంటే జ్ఞానం ఏర్పడాలి. ఆ జ్ఞానోదయం కోసం గురువు దగ్గరికి వెళ్ళాలి. ఈ రెండో లైన్లో అదే చెప్తున్నారు. కాబట్టి వివేకమున్నవాడు ఏం చేయాలంటే గురువు దగ్గరికి వెళ్ళి గురువు మీద శ్రద్ధాభక్తితోటి ఉంటూ ఆయనకి సేవ చేస్తూ గురువునే దేవతా బుద్ధితోటి చూడాలిట. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే. ఈశ్వర, గురు, ఆత్మ ఈ మూడు వేరు కాదు. ఆత్మనే ఈశ్వరుడు, ఈశ్వరుడే గురువు. మూర్తి భేదంలోనే ఈ భేదం ఉన్నది, కానీ అన్ని మూడు ఒకటే. సో గురువుని ఎప్పుడైతే ఈశ్వరుడుగా దేవతా బుద్ధితోటి చూస్తామో ఆయనే ఆత్మస్వరూపుడే, పరమాత్మస్వరూపుడే ఇట్లా నాకు ఇక్కడ శరీరంలో గురువుగా వచ్చి నాకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించటానికి ఉపదేశం చేస్తున్నారు అని చెప్పి అట్లా ఉండి అనన్యమైన భక్తి ఉండాలిట. చంచలం లేనటువంటి స్థిరమైన భక్తి ఉండాలి ఆ గురువు మీద. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గురుదేవతాత్మ, గురువే ఆత్మ, గురువే దేవత. సో ఒక ఈశ్వరుడి మీద ఎంత భక్తి ఉంటుందో సహజముగా అంత భక్తిని మనం ఎవరినైతే గురువుగా స్వీకరించామో, గురువు అంటే జీవితంలో అనేక మంది టీచర్లు మనకు వస్తుంటారు, అది నేర్పటానికి ఇది నేర్పటానికి. అందరూ వాళ్ళు కూడా టీచర్లే, గురువులే. డాన్స్ గురువు, యోగా గురువు, మ్యూజిక్ గురువు, కంప్యూటర్ గురువు కూడా. కానీ ఆధ్యాత్మిక నాకు ఆత్మబోధన చేసేటువంటి గురువే ఉత్తమమైన, ఉన్నతమైన, ముఖ్యమైన గురువు. ఎందుకంటే ఇంకా ఆ తర్వాత ఏ గురువు అవసరం ఉండదు. ఇంతమంది వేరే గురువులందరి దగ్గర ఏవేవి నేర్చుకున్నా కూడా ఈ ఆత్మబోధం నేర్చుకోకపోతే, ఆత్మజ్ఞానమును పొందకపోతే ప్రయోజనం లేదు, జీవితం వృధా అవుతుంది. కాబట్టి గురువు మీద, దేవుడి మీద ఎంత భక్తియో అంత భక్తి ఉండాలిట. ఉంటే ఏమవుతుందంటే తప్పకుండా ఈ భక్తి ఎంతకాలం, మోక్ష పర్యంతం ఉండాలిట. అంటే జీవించినంత కాలము జ్ఞానము పొందినా కూడా మోక్షము పొందేంత వరకు, జీవితం ముగించేంత వరకు ఈ భక్తి ఉండాలిట. కాబట్టి ఈ విషయాన్ని శ్వేతాశ్వర ఉపనిషత్తులో శ్వేతాశ్వర ఋషి చక్కగా ఇదే విషయాన్ని చెప్పారు. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురౌ. దేవుడి మీద ఎంత పరాభక్తి ఉన్నదో అదే అంత పరాభక్తి యథా దేవే తథా గురౌ, అలాగే గురువు మీద కూడా ఉండాలి. గురువు కూడా ఒక శరీరమే కదా,
ఆయన మనలాగానే మాట్లాడుతున్నారు, ఆయన మనలాగానే బట్టలు వేసుకుంటున్నారు, ఆయన మనలాగానే తింటున్నారు కదా అనే భావన ఉండకూడదు. అర్థమైందా? ఎందుకంటే భగవంతుడు మనకు నేరుగా వచ్చి బోధించడు. కథల్లో ఎక్కడెక్కడో అట్లా ఉన్నా కూడా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఋషులే కదా నిమిషక్రవర్తి గురువు, నారదుడే కదా వసుదేవుల వారికి గురువు. ఆయన పిల్లవాడే సాక్షాత్ భగవంతుడే అయినా కూడా ఆయనకు అక్కడ ఆయన ఉపదేశం దొరకలేదే, ఈయన అడగలేదే. కాబట్టి మనిషి రూపంలో మనకు కనపడుతున్నా కూడా దేవుడు నేరుగా రాడు. అర్థం చేసుకోవాలి బాగా. ఆయన శాస్త్రాల రూపంలో, వేద రూపంలో అన్నీ పెట్టుంచాడు. వాటిని ఇలా మహాత్ముల ద్వారా, జ్ఞానుల ద్వారా మనకు బోధన కలిగేట్లుగా మన జీవితంలో మనకు అలాంటి అదృష్టాన్ని మనకు కలిగిస్తారు, అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ అవకాశాన్ని అర్థం చేసుకోవాలి. ఇలా దానివల్ల ఏంటి ప్రయోజనం అనేటువంటిది ఆ శ్వేతాశ్వర శ్లోకం 2వ సగంలో తస్యైతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః. అప్పుడే ఆ గురువు చెప్పేటువంటి బోధన సరిగ్గా మనకు బోధమవుతుంది. ఆ చెప్పే మాటల యొక్క లోతైన అర్థము మనకు సాక్షాత్కరించబడుతుందిట. చూడండి ఎంత చక్కటి భావన. తస్యైతే కథితా హి అర్థాః ప్రకాశంతే. అప్పుడే ఆ మహాత్ములు చెప్పేటువంటి మాటల యొక్క నిజమైన అర్థం మనకు బోధపడుతుంది. కాబట్టి భక్తి శ్రద్ధ లేకుండా ఒక మనిషికి ఎంత చదివినా కూడా, ఎంత విన్నా కూడా జ్ఞానం ఏర్పడదు. చాలా అవసరం. ఇది భగవద్గీతలో కూడా చెప్పబడింది, ముండకోపనిషత్తులో చెప్పబడినది. ఇక్కడ మరలా వింటున్నాం. ఆ తర్వాత అంటే ఇప్పుడు గురుభక్తి శ్రవణం చేయటం అనేటువంటిది ఎంత ముఖ్యమో, దాని వలన ఈ సాధకుడికి జ్ఞానం ఏర్పడుతుంది అని చెప్పి ఆ తర్వాత శ్లోకంలో ఒక ఉదాహరణ చెప్తూ ఈ భయము, ఈ మాయా ప్రపంచాన్ని గురించి చెప్తూ భయ నిర్మూలనమునకు నిజమైన మందు ఏం చెప్తున్నారు? అవిద్యమానోప్యవభాతి ద్వయో ధ్యాతుర్ధియా స్వప్నమనోరథౌ యథా తత్కర్మ సంకల్ప వికల్పం మనః బుధో నిరుంధ్యాదభయం తతస్యాత్. కాబట్టి జ్ఞానమే కలిగి భయము తొలగిపోవాలంటే, అజ్ఞానము తొలగిపోవాలంటే ఇలా చింతించి తెలుసుకోవాలి. ఏం ఉదాహరణ అంటే కళ ఉదాహరణ చెప్తున్నారు. కళ చూసినప్పుడు దాంట్లో చాలా వస్తువులను మనం చూస్తాం, అన్నిటినీ అనుభవిస్తున్నట్టుగా అనుభవం ఏర్పడుతుంది, అన్నీ యథార్థం అని చెప్పి భావిస్తుంటాం. అదే విధముగా ఈ ద్వైత భేదము చేత లోపల కళలో ఎవరున్నారు? నేనొక్కడనే, నా మనస్సు ఉంది. నా మనస్సే వాటన్నిటినీ కల్పించుకుంది. కానీ ఆ కళ చూసేటప్పుడు కళలో అన్నీ కూడా సత్యముగా ఉంటాయి. ద్వైతము, భేదము కలిగింది అక్కడ. కాబట్టి వివేకం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఈ మెలకుతో ఉన్నప్పుడు, వ్యవహారం చేస్తున్నప్పుడు కూడా అదే మనస్సే కదా ఉపయోగిస్తున్నాం మనం. ఈ మనస్సే అన్నిటినీ తెలుసుకుంటుంది, పనులు చేస్తుంది, కార్యాలు చేస్తుంది, వ్యవహారం చేస్తుంది, కర్మలను ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి సంకల్పిస్తుంది. ఈ మనస్సే ఇక్కడ కనపడేటువంటి మెలకులో కనపడేటువంటి జాగ్రత్త అవస్థ అంటారు వేదాంతంలో. ఆ భేదములన్నీ కూడా కళలో ఎలా నిజము కాదో ఇక్కడ కూడా అంతే. కానీ మనము ముఖ్యత్వం ఇచ్చామంటే ఈ మనస్సు మనల్ని చాలా దుఃఖపరుస్తుంది. కళను చూసింది, ప్రొజెక్ట్ చేసింది మనస్సే. ఈ బయట ప్రపంచాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నది మనస్సే. ఆ ప్రొజెక్ట్ చేయటమే కాకుండా దాని తర్వాత ఏం చేస్తుంది? వాటిని
చూడటం కాకుండా వాటన్నిటిని కల్పన చేసుకొని వివిధ విధముగా విమ్స్ అండ్ ఫ్యాన్సీస్గా కల్పించుకుంటుంది. ఏమిటి? భేదాలను కల్పించుకుంటుంది. వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, ఇది నాకు నచ్చినది, ఇది నాకు నచ్చనిది. ఈ భేదాలన్నీ కూడా మనస్సులో వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం సూచిస్తున్నారంటే అటువంటి ఆ మనస్సును కంట్రోల్ చేయాలి, నిరోధించాలి అంటున్నారు. ఉద్ధవ గీతలో కూడా ఈ విషయాన్ని ఒక భిక్షు గీతం అనే రూపంలో తర్వాత మనం చూస్తాం. మనస్సే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. ఒక మనుషుడికి బంధమునకు మోక్షమునకు కూడా కారణము ఎవ్వరూ కాదు, వాళ్ళ మనస్సే. ఆ మనస్సు అంటే ఏమిటి, దాని యొక్క స్వభావం ఏమిటి, దాని యొక్క నేచర్ ఏమిటి అని దాన్ని తెలుసుకొని దాన్ని మనం డిసిప్లిన్ చేసి దాన్ని మనం కంట్రోల్కి తీసుకురాగలిగామంటే, కట్టుబాటులోకి తీసుకురాగలిగామంటే అది మనల్ని ఏమి చేయదు. ఆ మనస్సే మోక్షమునకు కూడా కారణమవుతుంది అని చెప్పి, అప్పుడే అట్లా చేయటం వలనే ఒక మనుషుడికి అభయపదం పరమాత్మను సాక్షాత్కరించుకొనుటకు, తాను ఆత్మని తెలుసుకుటకు ఉపయోగపడుతుంది. అలా చెప్పి తర్వాత శ్లోకంలో ఇప్పుడు చెప్పిన 2 శ్లోకాలు అద్వైత విషయం. ఈ కళ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇప్పుడు చెప్పినది చూడండి. ఇది మాండూక్య ఉపనిషత్తులో చాలా లోతుగా వివరించి గౌడపాదాచార్యులు చెప్తారు. కళ ఎంత నిజమో మెలకు కూడా అంతే నిజం. రెండుకు భేదమేం లేదు. అదొక డ్రీమ్, ఇది ఇంకొక డ్రీమ్. ఆ డ్రీమ్లో నుంచి మనము మేలుకుంటే ఆ డ్రీమ్ వెళ్ళిపోతుంది, ఇంకా అది మనకు లేదు అని తెలుస్తుంది, అది సత్యము కాదని తెలుస్తుంది. కానీ ఈ మెలకుగానే ఉండే రెండో డ్రీమ్లో నుంచి తప్పించుకుంటేది ఎట్లా? మళ్ళీ నిద్రపోదామా? మళ్ళీ నిద్రపోయినా మళ్ళీ లేస్తావు, మళ్ళీ ఈ ప్రపంచం కనపడుతుంది. మెలకుతో ఉన్నప్పుడే జ్ఞానమునకు మేల్కోవాలి, జ్ఞానమునకు మేల్కోవాలి. ఇలా విని తెలుసుకొని గ్రహించి ఈ మెలకువలో చూసే ప్రపంచమంతా కూడా కళతో సమానం అనే బుద్ధి నిశ్చయం ఏర్పడాలి. చెప్పిన తర్వాత ఇది అందరికీ సాధ్యమైన పని కాదు వెంటనే. అది చాలా శ్రవణము, మననము, నిధిధ్యాసనము చేయగలిగిన వాళ్ళకి ఆ లెవెల్కి రావటానికి అందరూ రావాల్సిందే. కానీ దానికి ముందు ద్వైత భక్తి చాలా మనల్ని పరిపక్వం చేస్తుంది, సహకరిస్తుంది. అందుకని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ వెంటనే ద్వైత భక్తిని గురించి చెప్తున్నారు. రెండూ మాట్లాడుతున్నారు. శృణ్వన్ సుభద్రాణి రథాంగపాణే జన్మాని కర్మాణి చ యాని లోకే గీతాని నామాని తదర్థకాని గాయన్ విలజ్జో విచరేద సంగః. చక్రపాణి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు ఈ లోకములు అవతరించి అనేక అవతారాలప్పుడు చేసినటువంటి అనేక లీలలు, ఆయన యొక్క ఆ మంగళకరమైనటువంటి పరమ మంగళకరమైనటువంటి ఆ లీలలన్నిటినీ ఈ లోకంలో మరలా మరలా వింటూ, మరలా పాడుతూ, వాటిని సాధకుడు శ్రవణం చేసి ఆ భగవత్ స్మరణంలోనే మనస్సు లీనమయ్యేట్లుగా చేసుకోవాలి. సిగ్గుపడకుండా భగవంతుడి యొక్క నామమును బిగ్గరగా చెప్పాలిట. ఇవి భక్తిలో, భక్తి మార్గంలో, నామకీర్తన సంప్రదాయంలో ఇవన్నీ చేస్తుంటారు, మంచిది. కానీ వాటి యొక్క ఫలం ఏమిటంటే చిత్తము శుద్ధి అయ్యి, చిత్తము ఏకాగ్రమయ్యి, చిన్నగా ఆ మనిషి యొక్క మనస్సు లోక విషయముల నుంచి విరమించుకొని వైరాగ్యం వచ్చి, ఇంకా నాకు జ్ఞానమే తప్ప మరొకటి అవసరం లేదని అన్నిటిని అన్నిటిని కొంచెం వదిలేయాలి. దానికి ఉపయోగపడాలి. కాబట్టి ఆ లెవెల్లోనే ఉండకూడదు. ఎట్లా అయితే హై స్కూల్ అయిపోయిన తర్వాత హై స్కూల్ వదిలేసి కాలేజీకి వస్తాం, కాలేజ్ వదిలేసిన తర్వాత యూనివర్సిటీకి వెళ్తాం, యూనివర్సిటీలో చివరిగా డాక్టరేట్ దాకా చదువుతాం, గోల్డ్ మెడల్ వాగి. అట్లాగా జ్ఞానం అనేటువంటిది డాక్టరేట్, జ్ఞానము అనేటువంటిది, సిద్ధి అనేటువంటిది గోల్డ్ మెడల్, మోక్షం.
కాబట్టి ఇలా ఆ భక్తి యొక్క లక్షణములు చెప్తూ భగవన్నామం కీర్తనం మీద ప్రియం ఉండాలి. ఎప్పుడైతే ఆ భక్తుడి మీద భగవంతుడి మీద ఆయన యొక్క నామము రూపం మీద ప్రేమ లోపల ఏర్పడ భయముతోటి కాదు, ప్రేమ ఏర్పడను. ఆయన నేను ఒకటే, నాతో ఎప్పుడు నా పక్కనే నాకు రక్షిస్తూ నన్ను కాపాడుతూ నా స్నేహితుడిగా నా ఆత్మీయుడిగా ఉన్నది ఆ దేవుడే అని చెప్పి వాళ్ళ ఇష్టదైవమే కావచ్చు, పర్వాలేదు. ఆ భావన ఏం చేస్తుందిట, ఆ భక్తి మనసులో పుట్టిన ప్రేమ వలన మనస్సు కరిగిపోతుంది. ఇంకా మనసులో దుర్గుణాలు దుష్టవాసనలు ఉండవు, కోపతాపాలు ఉండవు, అరిషడ్వర్గాలు ఉండవు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఉండవు. కాబట్టి అది క్రమముగా ఈ భక్తిలో పాల్గొనగా మూఢభక్తి ఉండకూడదండి. భయపడుతూ భక్తి చేయకూడదు. అందుకని చెప్తున్నాం, భయం అనేది ఉంటే అక్కడ ప్రేమ ఎట్లా వస్తుంది? భయమే ఉంటుంది. అప్పుడు అలా సాధన చేయాలి ఒక భక్తుడు, భాగవతుడు అని చెప్పి ఇంకొకటి తర్వాత, సరే నీ ఇష్టదైవము, నీకు నచ్చిన దేవుడు, నీకు నచ్చిన గుడి, మీ ఊర్లో ఉన్న గుడి, మీ కులదైవము, ఇవన్నీ ఉంచుకో, పర్వాలేదు. కానీ అట్లా లిమిటెడ్గా ఆ చిన్న పరిధిలోనే ఉండద్దు. రాముడు గొప్పవాడా, కృష్ణుడు గొప్పవాడా, శివుడు గొప్పవాడా, దేవి గొప్పదా, ఇట్లా ఏ వాదనలు అవన్నీ వద్దు. ఆ తర్వాత స్టెప్కు నువ్వు ఈ ఏకరూప భక్తిలో నుంచి అనేక రూప భక్తి లేక విశ్వరూప భక్తికి రావాలి. చూడండి స్టెప్స్ ఎట్లాగున్నాయో. చక్కగా కర్మయోగ చేస్తూ తర్వాత ఈ భక్తి యోగంలో కూడా ఏకరూప ఉపాసన భక్తిని చేస్తూ తర్వాత బహురూప లేక విశ్వరూప భక్తి అది చెప్తున్నారు తర్వాత శ్లోకంలో. ఖం వాయుమగ్నిం సలిలం మహీంచ జ్యోతింషి సత్వాని దిశో ధ్రుమాదీన్ సరిత్ సముద్రాంశ హరే శరీరం యత్కించ భూతం ప్రణమేదనన్యః. చాలా ముఖ్యమైన శ్లోకం. భక్తుడు అయినటువంటి వాడు నిజముగా నేను భక్తుడను, నాకు భక్తి ఉన్నదంటేట ఏం చేయాలి? కనిపిస్తున్నటువంటి కళ్ళకు ఏవైతే కనిపిస్తున్నాయో ఆ కనిపించేటువంటి పంచమహాభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లు, ఈ మృగములు, ఈ మనుషులు, కొండలు, కోనలు అన్నీ కూడా ఆ హరి యొక్క భగవంతుడి యొక్క శరీరం, బృహత్ శరీరముగా భావించాలట. అదే అర్థం విశ్వరూప దర్శనం అంటే. అందుకని ఏదో సినిమాలో చూపించినట్టుగా విశ్వరూపం దర్శనం నాకు ఏర్పడుతుందా, లేక భగవద్గీతలో అర్జునుడు చూసినట్లుగా నాకు కనిపిస్తుందా అని చెప్పి అదే ఊహించుకుంటూ ఉండకూడదు. నువ్వు చూస్తున్నది ఇప్పుడు నీకు కళ్ళకి కనపడుతున్నది విశ్వరూపమే. విశ్వరూప దర్శనం నిరంతరం నీకు సాక్షాత్కరించబడుతున్నది, కనపడుతున్నది. యు ఆర్ సీయింగ్ దట్ సినిమాస్కోప్ 3D లాగా. కానీ నీ భావనలు ఉండాలి. కాబట్టి కనపడి వీటన్నిటికీ నమస్కరిస్తూ భగవంతుడు స్వరూపముగా ఈ విషయాన్నే పురుష సూక్తంలో చెప్పేది. ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అని చెప్పి ఆ పురుష సూక్తం మొత్తం కూడా ఈ విషయాన్ని చెప్తుంది. అందుకని భగవంతుడి యొక్క దర్శనం కోసమో కళ్ళు మూసుకుంటేనే కనపడతాడనో, కళ్ళు మూసుకుంటే నా యొక్క ఇంట్లో నేను పెట్టుకున్న రూపం కనపడచ్చు, ఇంకోటి ఏదైనా కూడా కనపడవచ్చు, అనుభవం రావచ్చు. కానీ అది కొంచెం నేరం కనపడుతుంది, కొంచెంసేపు మళ్ళీ కనుమరుగైపోతుంది. కానీ నువ్వు కళ్ళు తెరిచినంతసేపు నీకు ఇది చెవులు వినపడుతున్నంతసేపు ఏం శబ్దాలు వినపడుతున్నాయో అన్ని శబ్దాలు. ఇక్కడ అశబ్దం అనేది, మంచి శబ్దం అనేది లేదు. తర్వాత నల్లది, మంచిది, చెడ్డది, అందమైనది, అందం లేనిదని లేదు. అన్నీ కూడా ఆల్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ దిస్ వరల్డ్. అన్నీ భగవత్ స్వరూపాలే. భగవంతుడి యొక్క సృష్టిలో ఆయన దేహంలో నలుపు ఎంత ముఖ్యమో తెలుపు అంతే ముఖ్యం. అందుకని ఫెయిర్గా ఉండటమే ఏదో గొప్పతనం కాదు. నల్ల శరీరం, స్కిన్ ఉంటే డార్క్ స్కిన్ చెడ్డది కాదు.
అన్నీ అవి ఆయనకి అన్నీ ఆయనలో ఉన్నాయి కాబట్టి అవన్నీ సమం అనే భావన ఉంచుకొని, ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే పొద్దున లేవంగానే కూడా 5 నమస్కారాలు జనరల్గా నేను అట్లా చెప్తుంటాను. పంచమహాయజ్ఞాలు అంటామే, వాటికి సంబంధించిన ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినట్లు అన్నిటిని ఎట్లా భగవంతుడు చూసేదంటే నమస్కారం చేయి, మొదల్లో పొద్దున్నే భావించు. ఏంటది? సర్వేభ్యో దేవేభ్యో నమో నమః. ఎంతమంది దేవతలు ఉన్నారో కళ్ళకు కనపడరు, కానీ ఈ ఇంద్రియముల వెనకాల అన్ని దేవతల శక్తులే. దేవత అంటే శక్తి అని అర్థం. ఏ శక్తి చేతనైతే ఈ కళ్ళు పనిచేస్తున్నాయో, ఏ శక్తి చేతనైతే ఈ చెవులు వింటున్నాయో, ఏ శక్తి చేతనైతే ఈ నోరు మాట్లాడుతున్నదో అవన్నీ కూడా దేవతలే. కాబట్టి సర్వేభ్యో దేవేభ్యో, 3 కోటి దేవతలు, 33 కోట్ల దేవతలు అందరికీ నమస్కారము. ఈ నమస్కారం చేయటం అనేటువంటిది చాలా చాలా మంచిది. అంతటి నమస్కారం చేయి, చిన్నలకు పెద్దలకు చెట్లకు అన్నిటికి కూడా. చెట్లకు అన్నిటికీ నమస్కారం చేస్తుంటే పిచ్చివాడు అంటారంటే అందరికీ తెలిసేట్లుగా చేయక్కర్లేదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చెయ్యి, మనసులో చెప్పు. మీ ఇంటి మేడ మీదకి వెళ్ళి ఆకాశాన్ని చూడు, చంద్రుని చూడు, సూర్యుని చూడు. ఎంతమంది నేరుగా ప్రతిరోజు సూర్యుని చూసి నమస్కరిస్తున్నాం, ఆయన చూసి అట్లా చక్కగా ఆనందపడుతున్నాం. ఆయన లోకం మొత్తాన్ని ఆశీర్వదించడానికి ఆయన యొక్క తేజస్సుతోటి అట్లా ప్రకాశిస్తూ వస్తుంటే ఆయన చూసి విష్ చేస్తూ ఆయన్ని చక్కగా నమస్కరించి ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నో అని చెప్పి ప్రార్థించద్దు. గాయత్రి మంత్రం అందుకే సూర్యుని మాత్రమే కాదు, నక్షత్రాలు, చంద్రుడు, చెట్లు, పుష్పాలు, పండ్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి సర్వేభ్యో దేవేభ్యో నమో నమః. తర్వాత సర్వేభ్యో పితృభ్యో నమో నమః. ఇదేంటంటే మహాయజ్ఞాలకు సమం ఇది. అందరు పితృలు అంటే మా వంశము నాకు చెందిన వాళ్ళే కాదు, ఎంతోమంది ఋషులు ఉన్నారు. అందరి యొక్క పితృదేవతలకి సర్వేభ్యో పితృభ్యో నమో నమః. తర్వాత సర్వేభ్యో వృక్షేభ్యో నమో నమః. ఎంత వృక్షజాలం వనస్పతి ఉన్నదో మనం జీవించడానికి మనకు శక్తినిచ్చేటువంటి ఆహారంనిచ్చేటువంటి వాటన్నిటికీ కూడా నమస్కారం. ఆ తర్వాత సర్వేభ్యో జీవేభ్యో నమో నమః. మన చుట్టూ జీవించేటువంటి అనేక రకాల జీవరాశులు, మనుషులు కూడా జీవుల కింద లెక్కే కదా, అందరు మనుషులకి అందరికీ ఇలా ఒక రోజులో చాలాసార్లు చెప్తూనే ఉన్నామంటే భోజనం చేసేటప్పుడు కూడా అదంతా మనకి ఎట్లా సప్లై అయింది. అందుకని ఇన్ని చెప్పడానికి టైము మనసులో జ్ఞాపకం లేక అట్లా ఉంటే ఏం చెప్పాలి? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వేషాం స్వస్తిర్భవతు అలా చెప్పమని, అది నిజమైన భక్తి అవుతుందని విశ్వరూప భావన గురించి చెప్పారు. భక్తి పరేషానుభవో విరక్తి అన్యత్ర చైషాత్రిక ఏకకాలః ప్రపద్యమానస్య యథా శతస్యుః తుష్టి పుష్టి క్షుదపాయోనుఘాసం. ఇట్లాంటి భక్తి చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఒక ఉదాహరణ ఇస్తున్నారు. భోజనం అన్నం తింటున్నామంటే ఒక్కొక్క ముద్ద లోపలికి వెళ్ళ ఆకలిగా ఉన్నప్పుడు ఏమవుతుంది? చక్కగా ఆనందం ఏర్పడుతుంది మొదట్లో. ఓకే, ఒక్కొక్క ముద్దకి సంతోషం ఏర్పడుతుంది. తర్వాత శరీరానికి పుష్టినిస్తుంది, ఆకలి నివారణం అవుతుంది. అలాగే ఈ భక్తి, భగవంతుడి మీద ప్రేమ, శరణాగతి చేసి శుద్ధమైనటువంటి భక్తిని చేస్తే ప్రతి క్షణము ఈ భక్తి ఏం చేస్తుందట, ఆ ఈశ్వరుడి మీద ప్రేమని ఇంకా 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 పెంచుతూనే ఉంటుందట ప్రతి క్షణము. తర్వాత రెండేమర్పడుతుంది, ఆ అప్పుడు ప్రేమ ఏర్పడ ఆ భగవంతుడి యొక్క రూపాన్ని ఇంకా మనం మర్చిపోలేము. భగవన్నామం మనకు తెలియకుండానే మన నోటిలోంచి అది అంతరంగంగా మనసులో వస్తూనే ఉంటుంది, స్ఫురణం జరుగుతూనే ఉంటుంది. దీనివల్ల ఏంటి ప్రయోజనం? సంసారము మీద విరక్తి కలుగుతుంది. ఈ విరక్తి కలగటము అంటే, వైరాగ్యం అంటే అందరికీ నచ్చదు, కానీ అది సహజమే. మనకు దేని మీద అటాచ్మెంట్ లేదు నిజంగా.
అటాచ్మెంట్ ఈజ్ యాన్ ఇల్యూషన్. మనం చిన్న వయసులో నుంచి ఇప్పుడు ఎన్ని వస్తువుల మీద మొదట్లో అటాచ్మెంట్ ఉన్నది. చిన్న వయసులో ఆడుకునేటప్పుడు ఉన్న వస్తువుల్ని ఇప్పుడు నచ్చుతాయా మనకు? యుక్త వయసు వచ్చినప్పుడు ఉన్న వస్తువులు నచ్చేది వేరే, ఇష్టపడేది వేరు. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత, గృహస్థుడైన తర్వాత నచ్చేటువంటి వస్తువులు వేరే. ఇట్లా మన యొక్క లైకింగ్, డిస్లైకింగ్ మారుతూనే ఉన్నాయి. అది దాని మీద అటాచ్మెంట్ నిజంగా ఉండి ఉంటే మారకూడదు కదా మరి, చింతించాలి. కాబట్టి అటాచ్మెంట్ ఉన్నది అనుకోవటం ఇల్యూషన్ వల్లే. పిల్లలు కానీ, భర్త కానీ, భార్య కానీ, వస్తువులు కానీ, దేని మీద మనిషికి అటాచ్మెంట్ లేదండి. కానీ వీడి యొక్క భ్రమ కొంచెం సేపే. ఇవాళ నచ్చిందనేది రేపు నచ్చలేదంటాడు. 20-10 సంవత్సరాలు కాపురం చేస్తూ ఆ భార్యాభర్త మళ్ళీ మాకు ఒకళ్ళకొకరికి నచ్చలేదు, మేము విడాకులు తీసుకుంటున్నాం అంటున్నారు. ఈ రోజుల్లో 20-10 సంవత్సరాలు కాదులేండి, పెళ్ళైన 1 సంవత్సరంలోనే కదా. అలా అది ఎంత వెస్ట్రన్ కల్చర్. అక్కడ ఏంటంటే ఎప్పుడెప్పుడైతే నీకు నచ్చలేదో మారుస్తూనే ఉండు. కానీ ఇక్కడ 60-70 ఏళ్ళు కూడా వెడ్డింగ్ డే, 60th వెడ్డింగ్ డే, 70th వెడ్డింగ్ డే అని అట్లా కలిసిమెలిసి ఉంటూ, అందుకని ఈ మధ్యలో ఈ నచ్చటం నచ్చకపోవటం ఇవన్నీ కూడా భ్రమ. నిజంగా మనస్సు దేనిని పట్టుకొని అట్లాగే ఉండటం లేదు. నిద్రపోయేటప్పుడు చూడండి, లేక ఆలోచించి అన్నిటిని వదిలేస్తాం. పిల్లవాడు ఆడుకునేటప్పుడు ఆ టెడ్డీ బేర్ని పెట్టుకొని పక్కన పడుకుంటాడు. కానీ నిద్రపోయిన తర్వాత ఆ బొమ్మ ఉన్నదా అని తెలుస్తున్న దాన్ని కూడా వదిలేసేస్తుంది చెయ్యి. మనముగా ఉంటాం. అక్కడ దేని మీద బంధం లేదు కదా. కాబట్టి కొంచెంసేపు తత్కాలానికి ఇట్లా ఉన్నది అనుకుంటూ దానిలో భ్రమించి పడిపోకూడదు. కాబట్టి సంసారం మీద విరక్తి అంటే ఏదో పెద్ద ఇది అని అనుకోకండి, ఉండాలి. ఆ విరక్తి వైరాగ్యం లేకపోతే, అన్నిటి మీద పట్టుదల ఎక్కువ ఉంటే, అటాచ్మెంట్ ఉంటే దుఃఖం ఎక్కువ ఉంటుంది అంతే. మోర్ ద అటాచ్మెంట్, మోర్ ద మిజరీ. యు ఆర్ మోర్ మిజరబుల్ మీన్స్ యు ఆర్ మోర్ ఈగోయిస్టిక్. అర్థం చేసుకోండి. అహంకారం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ మిజరీ వస్తుంది. ఎక్కువ మిజరీ అంటే ఎక్కువ అటాచ్మెంట్ ఉందని అర్థం. అలా చెప్పి తర్వాత, కాబట్టి ఇట్లా ఎవరైతే చేస్తారో వాళ్ళకు వచ్చేసి ఈ భక్తి ఏం చేసింది, ఇప్పుడు విరక్తిని కలిగించింది. ఓకే, సో భక్తి విరక్తిని కలిగించి ఆ తర్వాత భగవాన్ యొక్క స్మరణమే చేస్తున్నామా, దానివల్ల ఏమవుతుందంటే తర్వాత ఆ భగవద్భక్తి ఆత్మభక్తిగా మారుతుంది. భగవంతుడు వేరు కాదు, నేను అనిపిస్తున్నటువంటి ఈ హృదయంలో మనందరికీ అనిపిస్తున్నది కదా, స్ఫురణ అవుతున్నదే. ఆ నేను అనేటువంటిదే భగవంతుడు. ఆ నేను అనే స్వరూపమే, ఆ స్ఫురణమే భగవంతుడు. అదే సత్యము, అదే జ్ఞానము, అదే అనంతము. అర్థమవుతున్నదా? కాబట్టి అతడికి అట్లాంటి ఈ స్వరూప సాక్షాత్కారం, స్వరూపం నానెవరనేది తెలిసిపోయినది. కాబట్టి ఈ నామరూప ప్రపంచం, భౌతిక శరీరం, మానసిక శరీరం, దేనికి కూడా ద బాడీ మైండ్ కాంప్లెక్స్కి దేనికి కూడా జగత్తుకి సంబంధం లేనటువంటి సాక్షిని నేను అని గుర్తించిన వాడికి పరమశాంతి, దానినే జీవన్ముక్తి అంటారు అని చెప్పిన తర్వాత అప్పుడు కవి చెప్పటం ముగించేశారు. ఆయన కొంచెంసేపు నిశ్శబ్దం అయిపోయినారు, మొదటి ఋషి. అప్పుడు వెంటనే మరి ఇంకా తెలుసుకోవాలి కదా, ఇంకా 8 మంది ఉన్నారు, వీళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో అని చెప్పి రాజోవాచ, నిమి చక్రవర్తి మరలా అడుగుతున్నాడు. ఇప్పుడు భక్తి అంటే ఏంటో చెప్పారు, బాగానే అర్థమైంది. అథ భాగవతం భ్రూత యద్ధర్మో యాదృశోర్నృణాం యదాచరతి యద్భ్రూతే యైర్లింగైర్భగవత్ప్రియః. అటువంటి భక్తిని సాధన చేస్తున్నటువంటి ఆ భక్తులు భాగవతులు. ఓకే, ఆ భక్తి అంటే ఏంటి చెప్పారు, భాగవత ధర్మం చెప్పారు. అటువంటి భాగవతుడైనటువంటి వాడి యొక్క లక్షణాలు ఏంటి, ఇండికేషన్స్ ఏంటి, ఎలా గుర్తించేది
అని చెప్పి 5 ప్రశ్నలు వేశాడు ఈ శ్లోకంలో. 5 ప్రశ్నలు. ఎట్లా అంటే ఆ భగవద్భక్తుడి యొక్క లక్షణాలు చెప్పండి. ఓకే, అతను ధర్మాలు ఏమిటి, ఎట్లాంటి స్వభావం కలిగి ఉంటాడు, అతడు సమాజంలో ఉంటాడా, ఇంట్లో కుటుంబంలో ఉంటాడా, వ్యవహారం చేస్తాడా, ఉండేటప్పుడు ఎలా సంచరిస్తాడు, ఏమి మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, ఏ చిహ్నములు ఏవి ఉండటం చేత అతడు భగవంతుడికి ప్రీతి అవుతాడు అని చెప్పి భాగవత లక్షణములు, భాగవత ధర్మం అంటే భక్తి లక్షణాలు చెప్పారు. ఆ భక్తుడైన తర్వాత భక్తిని సాధన చేస్తున్నాడు, పరాభక్తికి వచ్చిందంటే ఆ లక్షణాలు ఏమిటి, ఇండికేటర్స్, లింగై అన్న ఇండికేటర్స్. ఇలాగే అర్జునుడు భగవద్గీతలో 2వ అధ్యాయము చాలా విన్న తర్వాత 54 శ్లోకాలు భగవంతుడి దగ్గర చక్కటి ప్రశ్న ఇచ్చాడు. అక్కడ కూడా ప్రశ్నలో 5-6 ప్రశ్నలు అడుగుతాడు. ఏమడుగుతాడు, అక్కడ స్థితప్రజ్ఞుడి గురించి భగవంతుడు చెప్పినందువలన ఆ స్థితప్రజ్ఞుడు అంటే ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి. స్థితప్రజ్ఞ అంటే జ్ఞాననిష్ట ఏర్పడిన వాడని అర్థం. ఇక్కడ ఏదైతే భక్తుడి లక్షణాలని చెప్పబడుతున్నాయో భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి లక్షణములు, రెండిటికి భేదం లేదండి. ఎందుకంటే జ్ఞానియే భక్తుడు, భక్తియే జ్ఞానం, పరాభక్తి కానీ బిగినింగ్ లెవెల్ భక్తి కాదు. కాబట్టి అక్కడ అర్జునుడు అడిగినది ఏమిటి, అది కూడా జ్ఞాపకం చేస్తాను. ఏమడిగాడు, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. 5 ప్రశ్నలు. ఆ స్థితప్రజ్ఞుడు ఎట్లా ప్రవర్తిస్తాడు, ఏమి లక్షణాలు ఉంటాయి, ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా సంచరిస్తాడన్నాడు. ఎలా కూర్చుంటాడు, ఎలా సంచరిస్తాడంటే మాట్లాడతాడు, నోటితోటి మాట్లాడతాడు. ఎలా కూర్చుంటాడు, మంచం మీదనో బెంచ్ మీదనో చైర్లోనో కూర్చుంటాడు. అది కాదు అర్థం. అతడి యొక్క మనస్థితి ఎలా ఉంటుంది అనేది అర్థం. ద ఇన్నర్ క్యారెక్టర్, ద ఇన్నర్ క్వాలిటీ ఆఫ్ ద మైండ్. అది భగవంతుడు చక్కగా అక్కడ సమాధానాలు చెప్పాడు. స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణములు అనేటువంటిది అక్కడ చాలా ముఖ్యమైనటువంటి పోర్షను. 56వ శ్లోకంలో నుంచి చివరి 72 దాకా. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ అని చెప్తాడు భగవంతుడు అక్కడ. సరే, ఇక్కడేం చెప్తున్నారు చూద్దాం. ఇలా ఎవరిని అడిగాడు, ఇలా అడిగితే కవి చెప్పటం ముగించేసి ఆయన నిశ్శబ్దం అయిపోయినాడా. 2వ ఋషి హరిరువాచ. హరి అంటే అజ్ఞానమును తొలగించువాడు అని అర్థం. ఈ హరతి రిపుః ఇది హరిః. రిపుః అంటే పాపములు, దుఃఖములు, వాటన్నిటిని తొలగించేటువంటి ఏ జ్ఞానమైతే ఉందో, ఏ రూపమైతే ఉందో, ఏ నామమైతే ఉందో అది హరి. అందుకనే అనేక సార్లు హరి 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 నారాయణ బోల్ చెప్తూనే ఉండాలి. కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు, నిలుచున్నప్పుడు హరే రామ్, హరి హరి హరి, శ్రీహరి నారాయణ. అటువంటి ఈ హరి అనే ఋషి ఏం చెప్తున్నారంటే, సర్వభూతేషు యః పశ్యేత్ భగవద్భావమాత్మనః భూతాని భగవత్యాత్మని ఏష భాగవతోత్తమః. ఇక్కడి నుంచి ఇప్పుడు భాగవతోత్తమః సూపర్రిలేటివ్ డిగ్రీ. హూ ఇస్ దట్ గ్రేట్ సుప్రీం డివోటీ? భాగవతుడు, భాగవతరముడు, భాగవతోత్తముడు. ఉత్తమం, తరతమం, సూపర్రిలేటివ్ డిగ్రీ. భాగవతోత్తమ అంటే ఎవరో తెలుసా? నువ్వు అడిగావే, విను. ఏమిటి? తన శరీరంలో ఉండేటువంటి ఆత్మ, నేను అనిపిస్తున్న స్వరూపమే పరమాత్మ. ఆత్మరూపుడుగాను ఉన్నాడు భగవంతుడు. అన్ని సకల
చరాచరం అంతటా కూడా వ్యాపించున్నవాడు, సకల ప్రాణుల యందు వ్యాపించున్నాడని ఎవరైతే ఆత్మరూపుడుగాను సకల ప్రాణుల యందు సర్వత్రా సర్వదా సర్వస్మిన్ అన్నిట్లో యందు అధిష్టానముగా, ఆధారముగా, ఆశ్రయముగా ఉన్నాడని తెలుసుకుంటాడో, ఓకే, అన్నిటికీ ఆశ్రయముగా ఉన్నాడు భగవంతుడు, అన్నిటి యందు భగవంతుడున్నాడు అని చెప్పి రెండు విధముగా అటువంటి భక్తుడు ఎవరైనా ఉంటే ఆ భాగవతుడుదా ఉత్తముడు. చూడండి, ఇది ఒక్కటి మనం సరిగ్గా అర్థం చేసుకున్నామంటే మనం ఎక్కడున్నాం అనేటువంటిది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే ఉత్తమ భక్తుడు, మధ్యమ భక్తుడు, కనిష్ట భక్తుడు అనే విషయాలని చెప్పటం మొదలుపెట్టారు. దీనిని గురించి మనం ఇంకా కూడా వచ్చే సత్సంగంలో నిదానముగా విందాం, కూలంకషంగా తెలుసుకుందాం. చాలా ముఖ్యమైన శ్లోకాలు, ముఖ్యమైన స్కందము ఈ నవయోగీశ్వరుల యొక్క ఉపదేశం. సో ఈ రోజుకి ఈ హరి అనే కవి అనే ఋషి చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి సందేశం సర్వత్ర సమదర్శన. దీనికి చాలా నేను భగవద్గీతలో నుంచి, ఉపనిషత్తులో నుంచి, వీటన్నిటిలో నుంచి కూడా మీకు జ్ఞాపకం చేస్తూ మాట్లాడాలి. కాబట్టి వచ్చే సత్సంగంలో మరింత విందాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.